హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఐకియాకెళ్తున్నాననమాట. సో, దివాళీ స్పెషల్ కోసం నేను చిన్న చిన్న క్యాండిల్స్ ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ఐకియాకొచ్చాను. మనకి హైదరాబాద్‌లో ఉన్న ఐకియా అండ్ ఇక్కడ సిడ్నీలో ఉన్న ఐకియాకి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ నేను హైదరాబాద్‌లో ఉన్న ఐకియాకి ఇప్పటివరకైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో, ఇక్కడ ఏం ఐటెమ్స్ ఉన్నాయి, అక్కడ ఏం ఐటెమ్స్ ఉన్నాయి, సిమిలర్‌గా ఏమైనా ఉన్నాయా? అంటే ఏదైనా ఒక బ్రాండెడ్ షోరూమ్ ఉంటే ఆల్మోస్ట్ స్ట్రక్చర్ కానీ, ప్రొడక్ట్స్ కానీ 99% సిమిలర్‌గా ఉంటాయి. సో, ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ షోరూమ్ ఒక ఫ్లోర్ ప్లాన్ ఉంది. అక్కడ ఏ సెక్షన్‌లో ఏ ఐటెమ్స్ దొరుకుతాయనేది. సో, అక్కడ ఒక చిన్న ఒక 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 టేబుల్ లాగా ప్రతీదీ కాలమ్ వైస్‌గా ఇచ్చారు. ఏ సెక్షన్‌లో, ఏ నెంబర్‌లో ఏ ఐటెమ్స్ ఉంటాయనేది మీరు చూసినట్లయితే డైనింగ్ గానీ, కిచెన్ గానీ, బెడ్రూమ్ ఐటెమ్స్ కానీ, ఇంకా సో, లైటింగ్ కానీ, హోమ్ డెకర్స్ కానీ ఇట్లా ఒక్కొక్క సెక్షన్‌కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చి ఈజీగా మనం ఫాలో అవ్వడానికి ఒక స్ట్రక్చర్ ప్లాన్ ఇచ్చారు. అండ్ ఒక చిన్న పాకెట్ బుక్ ఇచ్చారు. సో, అక్కడ పక్కనే చెక్క పెన్సిల్స్ ఉన్నాయి గదా! చిన్న చిన్నవి. ఆ పెన్సిల్స్ తీసుకొని మనం ఏదన్నా క్విక్‌గా గుర్తొచ్చినా, లేదంటే మర్చిపోతామేమో అనుకున్న లిస్ట్‌ని అలా రాసుకోవడానికి చాలా ఈజీగా హెల్ప్‌ఫుల్‌గా ఉందనమాట. సో, ఇదనమాట. మోస్ట్‌లీ ఐకియాలో ఏంటి అంటే ఫర్నిచర్ ఎక్కువగా చూస్తుంటాము. కిచెన్ ఐటెమ్స్ ఎక్కువగా చూస్తుంటాము. డెకరేషన్ ఐటెమ్స్ ఎక్కువగా చూస్తుంటాము. సో, నేను వెళ్తున్నప్పుడు పాస్ అవుతున్నప్పుడు మంచిగా అనిపించినవి దాన్ని విత్ ప్రైస్ ట్యాగ్స్‌తో నేను చూపిస్తాను. సో, ఆ ప్రైస్‌ని మీరు ఇక్కడికి, అక్కడికి కంపేర్ చేసి చూసుకోండి. ఇక్కడ ఎంత కాస్ట్‌లీగా ఉంటున్నాయి, లేదంటే ఇక్కడే చీప్‌గా దొరుకుతున్నాయి అనేది ఒక జస్ట్ మీకు ఒక ఐడియా కోసమే. సో, ఇక చూసేయండి. చూసారు కదా! ఇప్పటివరకు అయితే బెడ్ ఫ్రేమ్స్ చూసాము. ఇవైతే సోఫా సెట్. బెడ్ ఫ్రేమ్స్ మినిమమ్ $755 అంటే ఆల్మోస్ట్ ఒక 35,000-40,000 నుంచి స్టార్టింగ్‌లో ఉన్నాయి. అండ్ ఈ సోఫా సెట్ వచ్చేసి మినిమమ్ 15,000-20,000 నుంచి స్టార్టింగ్‌లో ఉంది. ఆల్మోస్ట్ $1,000 కూడా క్రాస్ అయినాయి. ఎందుకంటే మోస్ట్‌లీ ఈ సోఫా సెట్ అనేవి లెదర్‌లో ఉన్నాయి కాబట్టి, సో, బెడ్ ఫ్రేమ్స్ కన్నా కొన్ని సోఫా సెట్ అనేది ఇక్కడ ఎక్స్‌పెన్సివ్‌గా కనిపిస్తున్నాయి. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోఫా సెట్స్. అంటే సింగిల్ సీటర్ అని, ట్రిపుల్ సీటర్ అని ఇది చూసారు కదా! సో, కొన్నైతే ప్రమోషన్‌లో నడుస్తున్నాయి. అంటే ఆఫర్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ పెట్టారనమాట. అండ్ ఒక బెడ్‌రూమ్ ఇలా ఉండాలి, ఇలా ఫిక్స్ చేస్తే ఈ లుక్ ఇలా ఉంటుంది. కిచెన్ ఫిక్స్ చేస్తే ఇలా ఉంటుంది. ఒక చిన్న సింగిల్ బెడ్‌రూమ్ హౌస్ ఫిక్స్ చేస్తే ఇలా ఉంటుంది అనేది ప్రతీదీ సెట్ టు సెట్ అని వాళ్ళన్నీ సెట్ చేసి మనకి చూపిస్తున్నారు. సో, కొత్తగా ఇల్లు కొనుక్కొని ఒక ఇంటిని సెటప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదొక జస్ట్ ఒక ఐడియా కోసం అనమాట కొన్ని సెక్షన్స్. అండ్ చూసేయండి నాతో పాటు.
ఈ సెక్షన్‌లో నుంచి బయటకొస్తే మనకి సింగిల్ బెడ్ కాట్ అండ్ డబుల్ బెడ్, ఇంకా కింగ్ సైజ్, క్వీన్ సైజ్ అని చెప్పేసి డిఫరెంట్ బెడ్ ఫ్రేమ్స్ సెపరేట్ సెక్షన్‌లో ఈచ్ ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్కటి అట్లా సెపరేట్‌గా ఒక సెక్షన్‌గా పెట్టారు. ఓన్లీ బెడ్ ఫ్రేమ్స్ వరకు వాటి ప్రైజెస్‌తో సహా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డైనో డెన్ అని చెప్పేసి కిడ్స్ వరల్డ్ అనమాట. ఓన్లీ సాఫ్ట్ టాయ్స్ పిల్లలకి, టెడ్డీ బేర్స్ కానీ లేదంటే ఇంకా పాండాస్ కానీ చిన్న బొమ్మలు, చాలా చాలా సాఫ్ట్ టాయ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అవి కూడా వాటి ప్రైస్‌తో సహా మెన్షన్ చేసున్నాయి. మీరు కూడా చూడండి. సో వీటన్నిటిని దాటుకొని ఫైనల్‌గా నేను ఏదైతే కొనాలి అనుకోని ప్లాన్ చేసి వచ్చానో ఆ సెక్షన్‌కి, క్యాండిల్స్ సెక్షన్‌కి నేను వచ్చాను. సో ఇక్కడ చూస్తుంటే 100 ప్యాక్ క్యాండిల్స్ చాలా ఉన్నాయి. సో 100 ప్యాక్ వచ్చేసి 599 అంటే ఆల్మోస్ట్ 300 రూపీస్ మనకి. అండ్ ఇవొచ్చేసి సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. సింగిల్ ఒక గ్లాస్ బాటిల్‌లో సెంటెడ్ క్యాండిల్స్ డిఫరెంట్ 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి $4 అనమాట. ఒక కప్ వచ్చేసి $200 రూపీస్. ఇందులో స్ట్రాబెర్రీ ఉంది, వెనిలా ఉంది, ఇంకొకటి ఏంటో రాస్బెర్రీ ఉంది. సో నాకు ఈ ఫ్లేవర్ కొంచెం వెనిలా ఫ్లేవర్ మంచిగా నచ్చింది. ఆ 100 ప్యాక్ అది ఒకటి తీసుకున్నాను. అండ్ డోర్ మ్యాట్స్ కూడా, అంటే అప్పటి వరకు ప్లాన్‌లో లేదు, బట్ అవసరం ఉంది కాబట్టి డోర్ మ్యాట్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి $5, $250 పడింది. అండ్ కొన్ని కిచెన్ ఐటమ్స్ చూసాను, బట్ ఏది కూడా అంతగా ఓకే తీసుకుందాము అని అనిపించలేదు కాబట్టి జస్ట్ నార్మల్‌గా చూసుకుంటూ వెళ్ళాను. మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఆ తర్వాత కట్టర్స్ సెక్షన్‌లో నాకు ఒక కటర్ కూడా అవసరం ఉంది. ఎందుకంటే నాన్ వెజ్‌కి ఒక కటర్ అండ్ నార్మల్ వెజిటబుల్స్‌కి ఒక కటర్ పెడదామని చెప్పేసి ఒక ఎక్స్ట్రా కటింగ్ బోర్డ్ ఒకటి తీసుకున్నాను. $6 అంటే 300. వుడెన్‌ది కొంచెం హెవీగా ఉన్నా కూడా వర్త్ అనిపించింది. అండ్ ఇవొచ్చేసి నాన్ స్టిక్ బాండీలు అనమాట. నేను కావాలి అనుకున్న సైజులో లిడ్ లేదు. అండ్ లిడ్ ఉన్న సైజులన్నీ టూ మచ్‌గా అనిపించాయి. సో ఇది కూడా తీసుకుందాం అనుకోని తీసుకోలేకపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోతింగ్ ర్యాక్స్ సెక్షన్ అనమాట. నార్మల్‌గా అయితే కబోర్డ్స్‌లో మనం క్లోత్స్ పెట్టుకుంటాము. కొన్ని ఏరియాస్‌లో తక్కువ ప్లేస్‌లో మనం ఎక్కువ బట్టలు పెట్టుకోవాలనుకుంటే ఇట్లాంటి నార్మల్ క్లోతింగ్ క్లోతింగ్ ర్యాక్స్ అనుకోవచ్చు. దీన్ని సూట్స్ సెపరేట్‌గా కవరింగ్ ఉంటుంది. అండ్ చిన్న ఇట్లా ఏమంటారు, షోకేస్ లాగా చిన్న బాక్సెస్ లాగా ఉంటుంది. సో ఇవి కూడా ఆల్రెడీ నేను ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక సెక్షన్ తీసుకున్నాను కాబట్టి నేను ఈసారి అది తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ సెక్షన్ అనమాట.
కొన్ని ప్లాంట్స్ అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. పట్టుకొని టెస్ట్ కూడా చేశాను. అవి రియల్ ప్లాంట్స్. ఇది వచ్చేసి కాక్టస్ టైప్లో ఉంది. సో ఇవన్నీ ఏంటంటే టేబుల్ మీద డెకరేటివ్గా పెట్టుకోవచ్చు. బట్ నాకైతే అంత యూజ్ లేదు. అనవసరంగా తీసుకొని వాటికి వాటర్ సరిగ్గా టైంలో పోయక వాటిని అనవసరంగా చంపేసినట్టు ఉంటుందని చెప్పేసి నేను జస్ట్ అట్లా విండో షాపింగ్ లాగా చూసుకుంటూ వెళ్ళాను. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్లాంట్ లవర్స్ ఎవరైనా గార్డెన్ లవర్స్ ఉంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఐక్యాలో. అండ్ ఆల్మోస్ట్ అన్నీ ఏంటంటే ఎక్కువ పెద్దగా పెరగవు, జస్ట్ షో కోసం అల్లుకునేవి కానీ, లేదంటే నార్మల్గా షోకేస్లో కానీ ఎంట్రన్స్లో కానీ హ్యాంగ్ చేసుకునేవి చాలా టైప్స్ ఆఫ్ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇది అలాంటి వాళ్ళ కోసం ఐకియా అనేది బెస్ట్ ఆప్షన్. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి విత్ ప్రైజెస్. సో షాపింగ్ మొత్తం ఒక సైడ్ ఉంది. అండ్ గోడౌన్ కూడా మొత్తం వేర్ హౌస్ లాగా, ద సెకండ్ హాఫ్ అంతా వేర్ హౌస్లా ఉంది. అంటే స్టాక్ అంతా అదే సెక్షన్లో, గ్రౌండ్ ఫ్లోర్లో ఇట్లా సెక్షన్స్ వైజ్గా ఉంటుందన్నమాట. మొత్తం 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి, సో మొత్తం ఒకటే బిల్డింగ్, ఒకటే కింద గోడౌన్ లాగా మొత్తం వేర్ హౌస్ లాగా ఉంది. అండ్ బిల్డింగ్ సెషన్ వచ్చేసరికి ఇట్లాగా ఇప్పుడు కోవిడ్ ఎట్లాగో నడుస్తుంది కాబట్టి సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ ఫైనల్గా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము. యాజ్ ఐ మెన్షన్, నేను వచ్చింది ఓన్లీ క్యాండిల్స్ కోసం కాబట్టి ఇంతసేపు మీకు జస్ట్ చూపించాను. అండ్ సెల్ఫ్ బిల్లింగ్ అయిపోయింది. సో కోవిడ్ కాబట్టి మాస్క్ సిస్టమ్ ఇంకా స్టిల్ ఆన్లో ఉంది కాబట్టి కంప్లీట్గా మనం కోవిడ్ ఫ్రీ అవ్వలేదు కాబట్టి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని కంప్లీట్గా మేము మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1.5 అవర్ తర్వాత బయటికి వచ్చాము. పార్కింగ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి పార్కింగ్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈవినింగ్ అయింది. నెక్స్ట్ ఏంటి అనేది నేను కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు. నాతో పాటు ఈ సన్సెట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.